హైదరాబాద్ గ్రిడ్ పాలసీ పేరుతో గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు బినామీలు పెద్ద ఎత్తున భూదందాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇండస్ట్రీ ఏరియాలోని భూ యజమానులతో ఒప్పందాలు చేసుకొని హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మించి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు పొందినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ దందాలో భాగస్వామ్యం ఉన్న వ్యక్తుల వివరాలను ఆరా తీసి బహిర్గతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా ఇండస్ట్రియల్ ఏరియాలోని భూములకు ఫ్రీ హోల్డ్స్ రైట్ ఇస్తూ జీవోలు విడుదల చేసింది. ఆ టైంలో కొందరు గులాబీ లీడర్లు ప్రయోజనం పొందినట్టు విమర్శలు కూడా ఉన్నాయి. ఆ వివరాలను సైతం వెల్లడించాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక హైదరాబాద్లో ఐటీ కంపెనీలు వెస్టర్న్ కారిడార్ కింద మాదాపూర్, కొండాపూర్, కోకాపేట, అమీన్పూర్, కుకట్పల్లిలో మాత్రమే ఉండేవి. మిగతా ఏరియాలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలు అందుబాటులో లేవు. అందుకే కోర్ సిటీలో ఉన్న ఇండస్ట్రీ ఏరియాలో సైతం ఐటీ పార్కులను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ ఇన్ డీసపరేషన్ పాలసీ తీసుకొచ్చారు. అప్పటి వరకు అక్కడ కొనసాగుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో తరలించేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఆ ఖాళీ స్థలంలో ఐటీ కంపెనీలకు కావలసిన విధంగా నిర్మాణాలు ఏర్పాటు చేయడంతో పాటు కమర్షియల్, రెసిడెన్షియల్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వడంతో గులాబీ లీడర్లు, వారి బంధువులు, బినామీలు రంగంలోకి దిగారు. ఇండస్ట్రియల్ ఏరియాలోని యజమానుల వద్ద భూములకు కొనుగోలు చేయడం లేదా ఒప్పందాలు చేసుకొని హై రేంజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దందాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ గ్రిడ్ పాలసీ పేరుతో దాదాపు 450 ఎకరాల భూమి హక్కులు ఇతరుల చేతుల్లోకి వెళ్ళినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక గ్రిడ్ పాలసీ ద్వారా నగరంలోని కుకట్పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలి, పఠాన్చెరు, రామకృష్ణాపురం, సనత్ నగర్, కాటేదన్ ఇండస్ట్రీ ఏరియాలో ఐటీ పార్కులు ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు ఏర్పడింది. ఈ పాలసీ ద్వారా భూ యజమానుల కన్నా గులాబీ లీడర్లు అధికంగా ప్రయోజనం పొందినట్టు విమర్శలు అయితే ఉన్నాయి. నాడు అధికారంలో ఉండడంతో ల్యాండ్ ఓనర్లతో బేరసారాలు చేసుకోవడం చాలా సులువైపోయింది. భూములు తమ పేర్ల మీద రాగానే అక్కడ హై రైజ్డ్ బిల్డింగ్ నిర్మాణాలకు కావలసిన అనుమతులు తీసుకున్నారు. కొందరైతే ఓనర్లతో ఒప్పందాలు చేసుకొని ఇప్పటికే నిర్మాణాలు కొనసాగిస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందు పరిశ్రమల శాఖ 3 జీవోలను రహస్యంగా విడుదల చేసింది. 2023 ఆగస్టు 29న ఒకే రోజు 3 జీవోలు ఇచ్చింది. కానీ వాటిని పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని 30 ఎకరాలు, అజమాబాద్లోని 136 ఎకరాలు, హఫీజ్పేటలోని 14 ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ రైట్స్ కల్పిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హక్కులు ఇచ్చే సమయానికి లీజుదారుడి చేతిలో భూమి ఉంటే 100%, మరొకరి చేతిలో ఉంటే 200% ప్రభుత్వ ధరను చెల్లిస్తూ హక్కులు వర్తిస్తాయి. ఈ ఫ్రీ హోల్డ్ రైట్స్ వెనుక గులాబీ పార్టీ చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, వారి బినామీలు భారీ స్థాయిలో లబ్ధి పొందినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ రైట్ స్కీమ్ అమల్లోకి వస్తుందనే విషయాన్ని ముందుగా గ్రహించి లీజుదారుల దగ్గర సబ్ లీజుకు తీసుకొని భూమి హక్కులు పొందినట్టు ప్రచారం జరుగుతుంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మళ్ళీ దక్కకపోవడంతో గులాబీ లీడర్ల ప్లాన్ బెడిసికొట్టిందనే చర్చ జరుగుతుంది. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ సర్కార్ సీరియస్గా తీసుకున్నట్టయితే మాత్రం అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు. ఎలాంటి సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోలేదు, కేబినెట్లో నిర్ణయం తీసుకోలేదు. భూదందా అయితే మాత్రం దీంట్లో ఆరోపణలు అయితే ఉన్నాయి. తప్పకుండా దీనిపై విచారణ జరిపించి ఎవరెవరు దీన్ని వెనుకున్నారో అని కూడా దీన్ని బయట పెడతామని కూడా ఆయన చెప్పారు. మరి చూడాలి, ఇది మరోసారి కేవలం ఆరోపణల వరకే పరిమితం అవుతుందా, విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతుందా, కొంతకాలం విచారణ సాగి ఆగుతుందా, లేకపోతే దీనిలో రాజకీయ కేవలం ఆరోపణల లాగానే లేకపోతే ప్రత్యర్థులపై చేస్తున్న ఒక గారెడ్లలాగా కనిపిస్తుందనే మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా పరిశ్రమల విషయంలో ఒకవైపు ఇటు నిరుపయోగంగా ఉన్న భూముల విషయంలో ప్రభుత్వం అయితే మాత్రం హిల్టిపీ ద్వారా ముందుకెళ్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకనాటి గిల్డ్ సంబంధించిన ఏదైతే ఉందో తప్పకుండా ఈ గ్రిడ్ సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే మాత్రం కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. మరి ఈ విషయంలో ఎవరెవరు బయటపడతారు, సమగ్ర విచారణ జరుగుతుందా లేదా, అధికారుల
పాత్రను మరి బయటికి తీస్తారా, అధికారుల వరకే పరిమితం చేసి మరి బీఆర్ఎస్ నాయకుల్ని కానీ మాజీ సంబంధించిన కీలక వ్యక్తుల్ని కానీ లేకపోతే వారి బినామీలను మరి వెనకేసుకొస్తారా లేదనే ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి మరి త్వరలో ఈ అంశంపై మాత్రం ఇక సర్కార్ ఏం చేస్తుందన్న ఒక సస్పెన్స్ అయితే మాత్రం ఇటు బీఆర్ఎస్లో బయట కూడా ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం ఈ అంశంపై ఒక క్లారిటీ అయితే రాబోతుంది.